ఏపీలో హింసాత్మక ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి సమన్లు జారీ చేసింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీలో పోలింగ్ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు జరిగాయి. నిన్న ఇవాళ తిరుపతి, మార్చర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు జరిగాయి. ఆ ఘర్షణలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మార్చర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. ఇక నరసరావుపేటలోనూ పోలింగ్ రోజున టీడీపీ అభ్యర్థి కాన్వాయ్పై దాడులు జరిగాయి. నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైన ప్రతిదాడికి దిగారు ప్రత్యర్థులు. పోలింగ్ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతూ ఉండటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. పోలింగ్ తర్వాత హింసను ఎందుకు అరికట్టలేకపోయారో వివరించాలని సీఎస్, డీజీపీలను సమన్లు జారీ చేసింది.